ఇక చూడండి, ఇది అసలు విషయం. కేటీఆర్ బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీ డిక్లరేషన్ కోసం పోరు, నవంబర్ 10 లోపు అమలు చేయకుండా ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. బడ్జెట్లో బీసీ సప్లాన్కు 30,000 కోట్లు కేటాయించాలి. బడ్జెట్లో బీసీలకు 30,000 కోట్లు కేటాయించాలి. తమిళనాడు రిజర్వేషన్లు అధ్యయనం చేస్తాం. బీసీ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం. అయితే ఇక్కడ కేటీఆర్ గారిని మనం ఒకటి అడుగుదాం. బీసీలకి 30,000 కోట్లు అని చెప్తా ఉన్నావు కదా కేటీఆర్, గత 10 ఏళ్ళలో ఎంత ఇచ్చినా ఒక్కసారి లెక్కలు తీయరాదే? 10 బడ్జెట్ పెట్టారు కదా మీరు, బీసీలకు మీరు ఏం చేసిన ఒక్కసారి లెక్కలు తీయండి. తీసేటువంటి దమ్ము ఉందా మీకు? ప్రజలకు చూపించేటువంటి దమ్ము ధైర్యం ఉందా? అసలు మీరు బీసీల పైన ప్రేమ ఉంటే మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేకపోతే ప్రెసిడెంట్ పోస్టు బీసీలకు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా మీకు? ఎంతమంది ఎమ్మెల్యేలకు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారండి? మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు, మొత్తం బీసీలకు వచ్చి ఉద్యమిస్తామని చెప్పేసి. ఏంది మీరు చేసేది? సిగ్గుండాలి కదా కొంచెమేనా? మీరు మాట్లాడతారా? గత 10 ఏళ్ళు తీవ్రంగా అత్యంత దారుణంగా అనగదొక్కిందే బీసీలను. మీరు ఇప్పుడు వచ్చి బీసీ వాదం బీసీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 33% ఉంటే 23% తగ్గించిందే మీ అయ్యా కేసీఆర్ కదా. మీరు మాట్లాడుతున్నారు బీసీల గురించి. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు అసలు రైటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ ఉద్యమాలు చేసేటువంటి నాయకులారా, ఎవడైతే బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని వచ్చిండో వాడిని తన్ని తరమండి. ఎందుకంటే కేసీఆర్ హయాంలోనే కదా 33% ఉన్నటువంటి రిజర్వేషన్లు 23% తగ్గించింది. ఎవడే అంటే అది కేసీఆర్ మాత్రమే. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేయాలి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? ఈరోజు అధికారం పోయింది కాబట్టి బీసీ ఉద్యమాలకు వస్తున్నారు. అదే అధికారంలో ఉన్నప్పుడు ఏనాడన్నా బీసీ ఉద్యమంలో కానీ ఏదైనా చిన్న పోరాటంగా పాల్గొన్నారా ఈ యొక్క నాయకులు? ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఇంకోలాగా. అంటే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మేము ఉద్యమాలు చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక కుచితమైనటువంటి మనస్తత్వం, దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన్నితరమని చెప్తా ఉన్నాను. లేకపోతే బీసీ ఉద్యమాలు మారవు. బీసీ ఉద్యమాలకు ఇక ఎక్కడ కూడా పురోగతి ఉండదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గత 10 సంవత్సరాలుగా బీసీలను అనగదొక్కినరో ఆ పాలకులు ఎవరైతే మళ్ళా బీసీ ముసుగేసుకొని వస్తూ ఉన్నారో వాళ్ళని తన్ని తరిమితే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కానీ మిగతా బీసీలు కానీ బాగుపడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేకుండా బీసీలకు మేము అది చేస్తాం అని చెప్పేసి వచ్చినాకో మళ్ళీ వీడు పాలక చేరెక్కిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ బీసీలు అనగదొక్కుతాడు. కనీసం బీసీలకు ఎమ్మెల్యే పదవులు ఇవ్వడు, బీసీలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడు, బీసీలకు మంత్రి పదవులు అసలు ఇవ్వడు, ఆ బీసీ సప్లైన్ ఉండదు, రిజర్వేషన్లో కోత, అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో అందుకే నేను చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని అన్ని వర్గాలని కూడా మోసం చేసింది. మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక వేషం కట్టుకొని వస్తూ ఉన్నారు వీళ్ళందరినీ. సో ఈ వేషం వేసేటువంటి వేషధారులు ఎవరుతున్నారో వీళ్ళందరినీ కూడా తన్ని తరవమని చెప్పేసి కోరుతా ఉన్నాను. లేకపోతే మీరు ఎన్ని చేసినా వేస్టే. బీసీ ఉద్యమాలు ఎవరైతే సంఘాలు ఏవైతున్నాయో మీరు వాళ్ళని పిలిచి ఏదో సన్మానాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మీరు ఏం చేసినా వేస్టే. ఈ కేటీఆర్ అనేవాడు బీసీలకు న్యాయం చేస్తే మీరు నమ్ముతారా? ఈ కేటీఆర్ అనే వ్యక్తి బీసీలకు న్యాయం చేస్తారని నమ్ముతారా? వీడేదో నడుస్తూ ఉంది, వీళ్ళేదో వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రజల కోసం ఏదో డప్పు కొడుతూ ఉంటారు. దయచేసి నమ్మితే నట్టేట మునిగిపోతారు. మీరు చాలా సీరియస్గా చెప్పండి. మీరు ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు రిజర్వేషన్లకు సంబంధం లేకుండా 50% ఇస్తాం బీసీలకు ఇస్తామని చెప్పేట్టు దమ్ముందా బీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా కార్పొరేషన్ జెడ్పీ చైర్మన్ల విషయంలో 50% పైగా బీసీలకు ఇస్తామని చెప్పేసి దమ్ముందా? పంచాయతీ ఏవైతే సర్పంచ్ ఎవరితో 50% పైగా బీసీలకు ఇస్తాం దమ్ముందా? ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 50% పైగా ఇస్తామని చెప్పేసి దమ్ముందా? ఆచరణలో ఏమి ఉండదు, ఆచరణలో ఏమి ఉండదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటి తగిలాయి. నేను అడుగుతా ఉన్నాను ఈ కేటీఆర్ని, నీకు బీసీల పైన ప్రేమ ఉంటే 50% పైగా మీరు టికెట్లు ఇవ్వండి, 50% పైగా గెలిపించండి, 50% పైగా జెడ్పీ చైర్మన్ చేస్తామని చెప్పేసి ఒక అనౌన్స్ చేసి మీరు ఆ కార్యాచరణ తీసుకోండి. అదేముండదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అది చేస్తాం ఇది చేస్తాం 30,000 కోట్లు బడ్జెట్ పెట్టాలి. సరే ప్రభుత్వ పరంగా ఎంత ప్రజలు చేయాలో మాకు తెలుసు. ఉద్యమాల గురించి మాకు చెప్పకు, బీసీలకు చెప్పకు. అనవసరంగా నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పేసి ఒక ఆ శుద్ధపూస మాటలు మాట్లాడకు కేటీఆర్.
మాకు తెలుసు ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి చేయాలి, ప్రభుత్వం మీద ఏ విధంగా కులగణన చేపట్టాలి, ప్రభుత్వంతో ఏ విధంగా కులగణన చేయించాలి, తద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి రిజర్వ్ ఏ విధంగా పెంచాలి, బీసీ సభలో ఏ విధంగా మాకు తెలుసు, ఉద్యమాలు ఏ విధంగా చేయాలో మాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మోసం చేయాల్సి కళ్ళబొల్లి మాటలు చెప్పి, పిట్టల ధర ముచ్చట చెప్పి, మాయల పకీర్ ముచ్చట చెప్పి బీసీలో మోసం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే బీసీల అమాయకులు ఏది చెప్పినా గొర్రెలా ఇంటారని చెప్పేసి నీ యొక్క తీరు కదా, నీ విధానం కదా, అదే కదా. నేను చెప్తా ఉన్నాను, బీసీ సంఘాలకు కూడా ఇది వార్నింగ్ అనుకుంటారో ఇంకేది అనుకుంటారో అనుకోండి. బీసీలు ఎవడైతే అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా బీసీల ఉద్యమాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్కసారి కూడా వేదికలు పంచుకోలేదు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వేదికలు పంచుకుంటూ రాసుకో పూసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకు మీరెందుకు ఎంకరేజ్ చేయాలి? బీసీ సంఘాలు అడుగుతూ ఉన్నాను, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని? రేపు పోయింది వేరే వాడు వస్తాడు, వీడు మీరు ఉద్యమాలు చేస్తారు, ఈ సంఘాలేమో వీళ్ళు వచ్చి మాట్లాడి క్రెడిట్ కొట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అధికారులకు వాళ్ళు వస్తారు, అధికారులకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ముడ్డి మీద దాన్ని పంపించేస్తారు. ఫస్ట్ మీకు సిగ్గుండాలి కదా, బీసీ సంఘాల నాయకులకు సిగ్గుండాలి కదా. మళ్ళీ చేరెక్కిన తర్వాత వాడు మిమ్మల్ని ముడ్డి మీద అంటారు, మిమ్మల్ని దేకడు. మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి మళ్ళీ మీరు ఉద్యమాలు అని చెప్పి వాళ్ళు బెనిఫిట్ కొట్టుకుంటూ ఉంటారు రాజకీయంగా. మీరు మారండి, నాయకులను పిలవాల్సిన అవసరం లేదు. ఇక చూడండి, ఇది అసలు విషయం. కేటీఆర్ బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీ డిక్లరేషన్ కోసం పోరు, నవంబర్ 10 లోపు అమలు చేయకుండా ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. బడ్జెట్లో బీసీ సభ్యులకు 30,000 కోట్లు కేటాయించాలి. బడ్జెట్లో బీసీలకు 30,000 కోట్లు కేటాయించాలి. తమిళనాడు రిజర్వేషన్లు అధ్యయనం చేస్తాం. బీసీ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం. అయితే ఇక్కడ కేటీఆర్ గారిని మనం ఒకటి అడుగుదాం. బీసీలకి 30,000 కోట్లు అని చెప్తా ఉన్నావు కదా కేటీఆర్, గత 10 ఏళ్ళలో ఎంత ఇచ్చినా ఒక్కసారి లెక్కలు తీయరాదే? 10 బడ్జెట్ పెట్టారు కదా మీరు, బీసీలకు మీరు ఏం చేసిన ఒక్కసారి లెక్కలు తీయండి. తీసేటువంటి దమ్ము ఉందా మీకు? ప్రజలకు చూపించేటువంటి దమ్ము ధైర్యం ఉందా? అసలు మీరు బీసీల పైన ప్రేమ ఉంటే మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేకపోతే ప్రెసిడెంట్ పోస్టు బీసీలకు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా మీకు? ఎంతమంది ఎమ్మెల్యేలకు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారండి? మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు, మొత్తం బీసీలకు వచ్చి ఉద్యమిస్తామని చెప్పేసి. ఏంది మీరు చేసేది? సిగ్గుండాలి కదా కొంచెమేనా? మీరు మాట్లాడతారా? గత 10 ఏళ్ళు తీవ్రంగా అత్యంత దారుణంగా అనగదొక్కిందే బీసీలను. మీరు ఇప్పుడు వచ్చి బీసీ వాదం, బీసీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 33% ఉంటే 23% తగ్గించిందే మీ అయ్యా కేసీఆర్ కదా. మీరు మాట్లాడుతున్నారు బీసీల గురించి.